అమృత్లో కూడా ఇదే ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి 100 కోట్ల కాంట్రాక్టులు వస్తాయి. బీజేపీ ఎంపీలకు ముఖ్యమంత్రి గారు తెలంగాణలో కాంట్రాక్టులు ఇస్తారు. అట్లా మంచిగా ఇచ్చిపుచ్చుకునే బంధం కాంగ్రెస్ బీజేపీ కలిసి నడుస్తా ఉన్నారు. అందుకే ఒకరి దోపిడీ ఒకరు బయట పెట్టకుండా బ్రహ్మాండంగా కాపాడుకుంటా ఉన్నారు. ప్రధానమంత్రి వస్తాడు ఢిల్లీకి వెళ్ళి, వచ్చి పేద మీటింగ్ లో చెప్తాడు, ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, బిల్డర్ల కాడ కాంట్రాక్టర్ల కాడ సింగరేణి అక్కడ సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టర్ల కాడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అంటాడు. ఏంటిది ఆర్ఆర్ ట్యాక్స్ అంటే? రాహుల్ రేవంత్ ట్యాక్స్ అంటాడు. మరి చెప్పి కూడా 1.5 సంవత్సరాలు అయిపోయాయి ప్రధానమంత్రి చెప్పి. మరి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎందుకు విచారణకు ఆదేశిస్తలేడు ప్రధానమంత్రి గారు? హోంమంత్రి అమిత్ షా వస్తాడు, తెలంగాణ ఏటీఎం గా మారిపోయింది, కుంభకోణాలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఏటీఎం అయిపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అంటాడు. మరి దొంగలు ఎవరు పట్టుకోవాలి? హోంమంత్రి పట్టుకోవాలనా లేదా? పోలీసుడే పట్టుకోవాలి కదా. మరి దొంగను పట్టుకునే పోలీసులకు అధ్యక్షుడిగా ఉన్న హోంమంత్రి ఇలా ఆయన వచ్చి ఏటీఎం గా మారింది అంటాడు తప్ప కార్వాయి చేయడు, విచారణ జరిపించడు. ఒకళ్ళ దొంగతనం ఒకళ్ళు బయట పడకుండా మంచిగా భద్రంగా కాపాడుకుంటా ఉన్నారు. ఇంకా దాని మీదకెళ్ళి ఒక కొత్త కుట్ర. ఇంత బ్రహ్మాండంగా గోదావరి నది మీద కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు మనం కట్టుకుంటే ఆ కాళేశ్వరాన్ని వాడు కూలేశ్వరం అయిపోయింది అంటాడు. 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అబద్ధాలు మాట్లాడతారు. 1,00,000 కోట్లు అప్పు అయిపోయింది తెలంగాణలో అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడతారు. ఇట్లా ప్రజలను ఇంకా కూడా 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా 3 నెలల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు చేయకపోగా ఇంకా కూడా ప్రజలను మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కలిసి. కాళేశ్వరాన్ని ఇవాళ కూలేశ్వరం అయిపోయిందంటున్న సన్నాసులు నేను అడుగుతా ఉన్నా, 2014 ముందు తెలంగాణలో పండిన పంట ఎంత? 2021-22లో పండిన పంట ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ ప్రాంతంలో 2014 ముందు దుర్భిక్షమైన పరిస్థితులు ఉన్న మాట వాస్తవం కాదా? తెలంగాణలో పంటలు ఎండిపోయి నీళ్లు లేక ఆఖరికి బోర్ల మీద ఆధారపడ్డ రైతులు బొక్కబోర్ల పడ్డ మాట వాస్తవం కాదా? తెలంగాణలో ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నులు పండే పరిస్థితి నుంచి కేసీఆర్ వచ్చినాక 1,50,00,000 మెట్రిక్ టన్నులు పండిన మాట వాస్తవం కాదా? భారతదేశం మొత్తంలోనే పంజాబ్ ను హర్యానాను తలదన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచిన మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం పుణ్యం కాదా? ఇవాళ మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి తుమ్మిడి అట్టి కడతాం. ఎక్కడ కడతావు కనీసం ఐడియా ఉందా? డిపిఆర్ ఉందా? పక్కన మహారాష్ట్రతో ఒప్పందం అయిందా? ఎన్ని మీటర్లకు కనీసం అంగీకారం అయిందా? ఏది లేదు. బడ్జెట్ లో పెట్టింది 52 కోట్లు, కానీ కడతాం ఏక్తాం పీక్తాం అని మాటలు మాత్రం కోటలు దాటుతా ఉన్నాయి. బడ్జెట్ చూస్తే మనం మీరు చూడండి కావాలంటే జర్నలిస్ట్ మిత్రులు, 52 కోట్లు మాత్రమే పెట్టినారు. మరి 52 కోట్లతో ఎన్ని సంవత్సరాలు కడతారు? 100 సంవత్సరాలు కడతారా? 1000 సంవత్సరాలు కడతారా? ఇట్లనే మాటలతోనే టైం పాస్ చేస్తారా? ప్రభుత్వం చెప్పాలి. ఈ కడతామని బిల్డప్ తప్ప ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఒకటి మాత్రం వాస్తవం, కాళేశ్వరం కట్టింది మరి తెలంగాణకు న్యాయం చేయడానికి, తెలంగాణకు లాభం చేయడానికి. సింగరేణిని లాభాల బాటలో నడిపింది, కార్మికులకు బోనస్లు ఇచ్చింది, బ్రహ్మాండంగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం. అట్లాగే 10 ఏళ్ల పాటు తెలంగాణని అపురూపంగా నడిపింది కూడా, అద్భుతంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోయింది కూడా కేసీఆర్ నాయకత్వం. ఇవాళ మా సుమన్ ఓడిపోకపోయి ఉంటే, మా దివాకరన్ ఓడిపోకపోయి ఉంటే, మా చంద్రన్న ఓడిపోకపోయి ఉంటే ఇప్పటికే మనకు 4,000 పెన్షన్ ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ గారి ప్రభుత్వమే వచ్చుంటే 4,000 పెన్షన్ ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ ప్రభుత్వమే వచ్చుంటే ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకి 6,000 పెన్షన్ వస్తుండే ఈ పాటికి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చింటే మీరు ఇట్లా బోర్డులు పట్టుకొని నిలబడే పరిస్థితి ఉండకపోతుండే, మీ ఉద్యోగాలు మీకు ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ ప్రభుత్వమే వచ్చుంటే 15,000 రైతు బంధు ఎప్పుడో మీకు వచ్చేది. ఎందుకంటే రైతు బంధు పెట్టిందే కేసీఆర్ కదా. అందుకే నేను అంటున్నా, దయచేసి ఆలోచించండి. మొన్న క్యాతనపల్లిలో ఏ ప్రజాస్వామిక స్ఫూర్తినైతే మా క్యాతనపల్లి సోదరులు సోదరిమణులు చూపెట్టినారో అదే స్ఫూర్తి భవిష్యత్తులో కూడా తప్పకుండా మీరు చూపాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్ ఎన్నిక వచ్చినా, సింగరేణి ఎన్నిక వచ్చినా, మున్సిపల్ ఎన్నికలంటే అయిపోయినాయి, ఇంకా ఏమైనా అడుగు పొడుగు మున్సిపాలిటీలు ఎక్కడైనా మిగిలి ఉంటే అవి వచ్చినా, సహకార వ్యవస్థలో వచ్చే ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, మళ్ళీ తొందరలోనే మనకు మంచి రోజులు వస్తాయి. 2028లోనే మంచిర్యాల జిల్లాలో
తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో మళ్ళీ గులాబీ జెండాను ఎగురుతుంది. ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడికి రావడం నాకు ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది అంటే మధ్యలో ఇవాళ చాలా పెళ్లిళ్ళు ఉండే, తప్పని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఆపితే నాకు తప్పలేదు. అట్లాగే మనం కట్టిన మెడికల్ కాలేజ్, మన మంచిర్యాలలో మనం కట్టిన మెడికల్ కాలేజ్ 38 ఎకరాల్లో అద్భుతంగా మెడికల్ కాలేజు మనం మంచిర్యాల శివార్లలో కట్టుకున్నాం. 11 ఎకరాల్లో అద్భుతమైన హాస్పిటల్. ఎన్నడన్నా కలగన్నరా మంచిర్యాల ప్రజలు? మా మంచిర్యాల జిల్లా అవుతుందని, ఈ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వస్తుందని, ఈ జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ వస్తుందని, ఈ జిల్లాలో ఇన్ని అద్భుతాలు జరుగుతాయని ఎన్నడన్నా కలగన్నారా? సింగరేణిని అద్భుతంగా లాభాల బాటలో నడిపింది కేసీఆర్ గారు. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతూ ఉండగా ఆనాడు కొన్ని దొంగ మాటలు నమ్మి మనం మోసపోయినాం. భవిష్యత్తులో మళ్ళీ అట్లా జరగకూడదు అంటే ఇట్లాంటి నాయకులు, మన బంగారు నాయకత్వం ఇక్కడ ఉన్నది, వాళ్ళందరినీ తప్పకుండా మళ్ళీ భవిష్యత్తులో సింగరేణిలో ఇండ్లు కట్టుకున్న వారికి జీవో 76 ద్వారా పట్టాలు ఇవ్వాలి. జీవో నేను ఇచ్చినట్టయితే మా ఇస్తుంది, కానీ జీవో నేను ఇవ్వలేను. మనం ఇచ్చిన జీవోని అమలు చేస్తలేదు. వాళ్ళు ఏది చేయరు తమ్మి, మీరు సింగరేణిలో గెలిపియండి, సింగరేణిలో ఉన్న గుర్తింపు సంఘాన్ని తీసి అవతల వారేసి మళ్ళీ టీబీజీ కేసు తీసుకురండి, అప్పుడు అన్ని సెట్ అవుతాయి. అంతేగాని మనం ఇట్లా కత్తివానికి యుద్ధం మనం చేయమంటే బేకారు. ఇప్పుడు ఎవరున్నారు? మనం ఉన్నామా సింగరేణిలో? లేం కదా. మరి సింగరేణిలో మళ్ళీ కనీసం అక్కడనే తీసుకురాలి. 3-4 నెలలు ఎలక్షన్ ఉందట, టీబీజీ కేసు గెలిపియండి. అన్ని డివిజన్లలో టీబీజీ కేసు ఏకపక్షంగా గెలుచుకొస్తే అప్పుడు ఆటోమేటిక్గా సింగరేణిలో కూడా భయపడతారు. అంతేగాని అట్లా కాదు ఇట్లా అంటే మనం ఎవరికో జీవో ఇచ్చినాం నువ్వు అమలు చేయండి, వాడెందుకు చేస్తాడు? వాని మెడ మీద కత్తి పెట్టి అడగాలంటే టీబీజీ కేసు గెలవాలి. దయచేసి మళ్ళొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికీ బాగా ఆలస్యమైంది. తమ్ముడు సుమన్ గాని మిగతా నాయకత్వం, మంచిర్యాల జిల్లా నాయకత్వం నన్ను మన్నించాలి. సుమన్ కూడా అలగొద్దు, ఎందుకంటే ఆలస్యంగా వచ్చినా అలిగిండు. ఆడ చిన్నయ్య గారి బిడ్డ పెళ్ళుండే, దాంతోపాటు మధ్యలో మెడికల్ కాలేజ్ కూడా. ఎందుకంటే వీళ్ళకి అలవాటు కాంగ్రెస్ వాళ్ళకి, మనం కట్టిన బిల్డింగ్లకు ఆయన రంగులు పూసి రిబ్బన్ కట్ చేసి మేమే కట్టినామని చెప్తారు లంగల్ వాళ్ళు. అందుకే మనది మనం కట్టినామని చెప్పుకోవాలి కనీసం అని చెప్పి దివాకర్ అన్న చెప్పి అడిగి పోయిన తప్ప వేరే ఉద్దేశం కాదు. మళ్ళొక్కసారి మా కేతనపల్లి దయచేసి మీ ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులకు నా ప్రార్థన, మీరందరూ ఆగమాగం చేయకుండ్రి. నేను మెయిన్ గా వచ్చింది కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గారిని, కౌన్సిలర్లకు సన్మానం చేసినందుకు. అది సభ్యంగా అయ్యేటట్టు చేయండి, ఎందుకంటే వాళ్ళు మామూలు కాదు. కోట్ల ప్రలోభాలు పెడితే కూడా లొంగలేదు, కోట్ల రూపాయలు ఇస్తామంటే లొంగలేదు. అట్లాంటి వాళ్ళకు ఒకసారి గట్టిగా చప్పట్లతో హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మళ్ళొకసారి ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ తప్పకుండా మంచిర్యాలలో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షిస్తూ పేరు పేరున అందరికీ నమస్కారం. జై తెలంగాణ. దయచేసి అందరు కూర్చోండి, లేవకండి, డిస్టర్బ్ చేయకండి, కూర్చోండి. దయచేసి అందరు కూర్చోండి. మీరు మీరు అందరు కూర్చోండి. ఇప్పుడు ముందుగా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ సంధ్యారాణి గారికి సన్మానం ఉంటుంది. తర్వాత 1 by 1 కౌన్సిలర్ అని పిలుస్తాం. శాల్వలేవి అనిల్, శాల్వలేవి గోపాల్ తీసి పెట్టుకోండి. ఫస్ట్ మీరు అందరు కూర్చోండి, డిస్టర్బ్ చేయకండి దయచేసి. కేతనపల్లి చైర్పర్సన్ గారికి ముందుగా సన్మానం. మన రైట్ నెక్స్ట్ సంధ్యారాణి రామ్మ, బబ్బెర స్వర్ణలత, మంజులవదిన. మీరు కూర్చోండి, మీతో కూర్చోండి, మీరు డిస్టర్బ్ చేయకండి. వద్దురా సార్, సతీష్ అన్న కప్పుకో. సంధ్యారాణి, సతీష్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. నెక్స్ట్ బబ్బెర స్వర్ణలత, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మంజుల కుమార్ గారు, నెక్స్ట్ లక్ష్మీ రంగరాజు గారు,
గట్టిగా చప్పట్లు కొట్టాలి. తర్వాత వీణంక శ్రీనివాస్. వీణంక శ్రీనివాస్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. రైట్. రాజశేఖర్ యువకుడు, చదువుకున్న విద్యావంతుడు, ఫస్ట్ టైం పాలిటిక్స్ లోకి వచ్చింది రాజశేఖర్. గట్టిగా చప్పట్లు కొట్టాలి రాజశేఖర్ కి. శశన్ అదా నానన్నాడు సంపద నాని ఈయనను కిడ్నాప్ కూడా చేసి విత్డ్రా చేపిద్దామని, అయినా కూడా వినకుండా గట్టిగా నిలబడ్డాడు గ్యాస్ నాని. గట్టిగా చప్పట్లు కొట్టాలి నానన్నకు, దళిత బిడ్డ. నెక్స్ట్ శశన్ అదా సీనియర్ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి శశన్న. ఆ రోజు బాగా యుద్ధం చేసిండు. 16వ తారీఖు నాడు కౌన్సిల్ హాల్లో మన మహిళా కౌన్సిలర్ల మీదకి దౌర్జన్యం చేస్తే ఆ రోజు శశన్న. భూమగౌడ్ అన్న సీనియర్ నాయకుడు, ఆయన ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేసిరు సింగరేణులు, ఆయన కూడా భయపడకుండా మొండే నిలబడ్డాడు భూమగౌడ్ అన్న. గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. లక్ష్మక్క మీ ఆసిఫాబాద్ చైర్మన్ ఉన్నారా? ఆసిఫాబాద్ చైర్పర్సన్, ఒక్క నిమిషం. ఆసిఫాబాద్ చైర్పర్సన్ రాజిరెడ్డి అన్న, నువ్వు జైలుకు అయినా నీకు కూడా శాలువా కప్పుతాను. కప్పుకో అన్న, కప్పుకో. ఆసిఫాబాద్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి ఆసిఫాబాద్ చైర్పర్సన్ గారు లక్ష్మక్క ఉండు. ఆసిఫాబాద్ చైర్పర్సన్ ఒక షాల్ అన్న, ఈ షాల్. లక్ష్మక్క నాయకత్వంలో ఆసిఫాబాద్ చైర్పర్సన్ అక్కడ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కైవసం చేసుకున్నారు. వైస్ చైర్మన్ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారికి, తర్వాత కౌన్సిలర్లు వకీల్ రవి, కౌన్సిలర్ ఎవరెవరు? ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు అందరికి మన ఇంటి దగ్గర 3000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. దయచేసి అందరికి అక్కడికి రావాలి. మీడియా కూడా అక్కడే భోజనము. దాని తర్వాత మీడియాతో అన్నగారికి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టినాము. దయచేసి మీడియా మిత్రులందరూ అక్కడికి రావాలి. భోజనాలు అక్కడనే, ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అక్కడనే. మన క్యాతన్పల్లి మున్సిపాలిటీ విషయంలో నియోజకవర్గం అంతా గట్టి నిలబడి కొట్లాడారు మన క్యాడరు. మీ అందరికి అన్నతో ఫోటోలు దించిపిస్తారు లంచ్ తర్వాత. అందరూ రావాలి అడిగింటికి.